నేటి ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాండూర్ స్వచ్ఛందంగా బంద్, భారీగా ర్యాలీ. ఆదర్శనగర్ పాతకుంట భూ వివాదంలో ఒకరిపై ఒకరు కేసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తాండూర్ పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛంద తాండూర్ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా హిందువులు పెద్ద మొత్తంలో తాండూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హైందవ సోదరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ దేశంలో హిందువుల ఊచకోత, మారణ హోమం, మహిళలపై అత్యాచారాలను, హత్యలను ఖండిస్తూ యావత్ ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ హిందువులపై చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తాండూర్ బంద్ కార్యక్రమంలో భాగంగా తాండూర్ పట్టణంలో గంజ్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి బయలుదేరిన ర్యాలీ గాంధీ చౌక్, వజ్రేశ్వర్ చౌక్, డిఎస్పీ కార్యాలయానికి చేరుకొని డిఎస్పీ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఇందిరా చౌక్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార వాణిజ్య సముదాయాల వ్యాపారులు స్వచ్ఛంద బంద్ కు సహకరించడం సంతోషకరమని హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు. మరి ప్రపంచంలోని ఇలాంటి మనం మైనార్టీగా ఎక్కడైతే ఉన్నామో, హిందువులు ఎక్కడైతే మైనార్టీగా ఉన్నారో, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, మరి ఇలాంటి దేశాలలో హిందువులను ఊచకూత కోస్తున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఐక్యరాజ్య సమితి పట్టించుకోవట్లేదు, ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేడు. దయచేసి భారతదేశ ప్రధానమంత్రి కూడా ఒకటి కోరుకుంటున్నాం, అక్కడ ఉన్నటువంటి హిందువులను అందరినీ కూడా మన భారతదేశానికి, మన భారతదేశంలో రోహింగ్యాలు ఎక్కడి నుంచో వచ్చారు, మయన్మార్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఊచకూతలు కోస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ చూస్తే, మన వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే రోజుకు ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎవరికి కనపడట్లేదు. కొందరు నాయకులు అంటారు మన భారతదేశంలో కూడా ఇది కావాలి. అరే నీ అయ్యే సొత్తు కాదు భారతదేశం. భారతదేశంలో ఈ అదే పరిస్థితి కానీ వస్తే, నిజంగా కూడా అదే పరిస్థితి కానీ వస్తే ఒకరొకరు ఇక చెప్పరాదు కానీ ప్రతి ఒక్కరు ఒక శివాజీ మహారాజ్ తయారై ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఊచకూతలు రోజులో అది తప్పకుండా ఈ రోజు కూడా జరుగుతుందని చెప్పేసి, మరి నిజంగా కూడా ఈ అక్కడ ఉన్నటువంటి హిందువులను అందరికీ కూడా తప్పకుండా మన భారతదేశంలో నివాసాలు ఏర్పాటు చేసే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి. మరి అదేవిధంగా మా హిందూ ఐక్యవేదిక నిన్న ఏర్పాటు చేసినటువంటి చిన్న సమయంలోనే ఇంతమంది మన కుల సంఘాలు కానీ, వ్యాపార సంఘాలు కానీ, మరి అందరు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ సంఘాలు కానీ అందరికీ కూడా ఈ మన అనుకున్నటువంటి ఈ ర్యాలీని ఘన విజయం సాధించినందుకు, మరి అందరూ కూడా సహకరించినందుకు అందరికి ప్రతి ఒక పిలుపుతోటే ఇంత పెద్దగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందువుల గురించి ఇప్పటి నుంచి ఏ చిన్నగా ఏ ఇబ్బంది అయినా మొదటిగా మనం అందరం తాండూరు అంతా కలిపి ఒకటే మాట మీద, ఒకటే పాట మీద ఉందామని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున అందరినీ కోరుతున్నాము. ఇప్పటి నుంచి ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా దీనికి పదింతలుగా మనం అందరం వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మనం అందరినీ కోరుతున్నాము. ఇటు విషయమే అందరికీ మన కులాలు ఏమున్నా కూడా మన గడప వరకే పెట్టేసి, గడప దాటినామంటే మనం అందరం హిందువులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ, హిందువులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ మనం అందరం ఐక్యంగా ఉండేసి ప్రతి ప్రాబ్లంని కూడా మనం అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మనం చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తేనే మనకు రక్తం మరిగిపోతున్నది, ఒక్కొక్కరికి సలసలలాడుతున్నది. ఆడపిల్లలు చూస్తలేరు, తల్లులను చూస్తలేరు, అక్కలను చూస్తలేరు, తమ్ముళ్ళను చూస్తలేరు, అన్నలను చూస్తలేరు. ఇంత ఘోరంగా చేస్తున్నారు. అసలు ఒక్క నా కొడుకు సెలబ్రిటీ, నా కొడుకులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. బాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, ఆ క్రికెటర్లు కానీ ఎవరైనా వేరే దగ్గర ఏదైనా అవుతున్నాడో అప్పటికే బైకాట్ అని చెప్పేసి ఆ ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ స్పందిస్తారు. కానీ ఇంతమందిని ఊచకోత కోస్తున్నా, రేపులు చేస్తున్నా, మర్డర్ చేస్తున్నా, బాణభంగాలు చేస్తున్నా, ఒక్కరు కూడా స్పందిస్తలేరంటే ఈ సెక్యులర్కు, గణవాదులకు ఒకటే రకంగా హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త నా కొడుకులారా. హిందువులు ఇప్పుడు మేల్కొన్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన ప్రతి పోరాటం కూడా ఇంతటికి పదింతలుగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉండాలని హిందూ ఐక్య వేదిక తరఫు నుంచి మీ అందరినీ కోరుతూ, ఎందుకు మనం స్పందించాలి అంటే పక్కన బంగ్లాదేశ్, యువతల పాకిస్తాన్, అవతల చైనా, ఈ మూడు కూడా మన మీద కాచుకొని ఉన్నాయి. ఇప్పుడు చైనా స్పాన్సర్షిప్ పల్లెలు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్నాయి.
బంగ్లాదేశ్లో 8% మాత్రమే హిందువులు ఉన్నారు, 8% మాత్రమే హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే దాడిగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు, చంపుతా ఉన్నారు. అతి కిరాతకంగా అతి దారుణంగా రేపులు చేస్తూ ఉన్నారు. కనీసం ఆ వీడియోలు చూస్తే చూడలేని పరిస్థితులు ఉన్నది. ఏ ఆడపిల్ల కూడా కనీసం చూడలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఖండిస్తూ మనం వాస్తవంగా తాండూరులో ప్రారంభించినాం. ఇది మన ఐకమత్యానికి నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్లో అయితే తాండూరులో స్పందించినాం, తాండూరులో అయితే ఖచ్చితంగా ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకొని లాస్ట్ కూడా చెప్తున్నాం మనం, సేవ్ హిందూస్, సేవ్ హిందూస్. వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి హిందువుల ఐక్యత. ఇవాల్టి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుకు నిరసనగా హిందూ ఐక్య వేదిక పేరు మీద తాండూరులోని వివిధ సంఘాలన్నీ కూడా, అన్ని వ్యాపార సంఘాలు, ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా శుభసూచకం. ఏదైతే స్వామీజీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వ ఫలాలన్నీ కూడా మనకంటే ముందుగా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్న తీరుని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత శాంతియుతంగా ఇన్ని రకాల ప్రభుత్వ వసతుల చేత సొంత కుటుంబ సభ్యుల్లాగా మనమందరం కూడా ఈరోజు మైనార్టీలని, అన్ని రకాల వాళ్ళని, ముస్లింలను కానీ క్రిస్టియన్స్ కానీ మన కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా మనం మైనార్టీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భూభాగమే అయినప్పుడు కూడా, పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, హిందూ అని తెలిస్తే, బొట్టు పెడితే, గుడికి వెళ్తే, పూజ చేస్తే ఈరోజు ముక్కు పచ్చలారని అమ్మాయిల మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి విచక్షణ లేకుండా అనేక రకాల అత్యాచారాలు చేస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి కుహనా శక్తులు, ప్రధానంగా మనం గతంలో అనేక సార్లు చూసినాం, ఓవైసీ నాయకుడు ఇక్కడ ఈయన కల్లబల్లి మాటలు మాట్లాడుతూ అక్కడ హిందువులే ముస్లింల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి నికృష్టంగా మాట్లాడుతున్నటువంటి ఓవైసీ నాయకుని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి పార్లమెంటులో ఈ దేశాన్ని కాకుండా పాలస్తీనాకు చేయని చెప్పినటువంటి సంఘటన ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఈ దేశంలో తాండూరులో కూడా అనేక రకాలైనటువంటి ప్రతి రంజాన్ కావచ్చు, అనేక రకాలైనటువంటి పండుగలకు కావచ్చు, కలిసిమెలిసి ఉంటున్నాం, వాళ్ళకి మర్యాదలు ఇస్తూ ఉన్నాం. కానీ మనకు ఒక వైపు దాడి జరుగుతూ ఉంటే, హిందువుల మీద అత్యంత కిరాతకంగా అనేక రకాల అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూ ఉంటే కిమ్మని కూడా ఈరోజు కనీసం స్పందించేటటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లేరనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాల్సిందే. హిందువులకు రక్షణ ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా రక్షణ జరగాల్సిందే. అది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అమెరికా, ఈరోజు నేనే ప్రపంచంలో అగ్రగామి అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి అమెరికాలో మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి మన యొక్క సేవలు అవసరం, మన యొక్క శక్తి సంపదల అవసరం, మన యొక్క టాలెంట్ అవసరం. మనం కేవలం అమెరికాలో ఈరోజు అక్కడ బతకడానికి వెళ్ళలేదు. అమెరికాని అగ్రగామిగా ఉంచుతున్నటువంటి వ్యక్తులు, శక్తులు కేవలం భారతీయులే అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా మర్చిపోవద్దు మిత్రులారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులకు సంబంధించినటువంటి, భారతీయులకు సంబంధించినటువంటి జ్ఞాన సంపదను అన్ని దేశాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశం మీద దాడి చేయాలి, ఈ దేశం ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను చిన్నభిన్నం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సముదాయాలని విచ్ఛిన్నం చేయాలి, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి పాలించాలనేటటువంటి కుట్రలు ఈరోజు భారతదేశంలో రూపకల్పన అయ్యేటటువంటి కాదు. పక్కనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అనేక రకాలైనటువంటి చైనా దగ్గర నుంచి ఈరోజు అమెరికా కావచ్చు, అనేక రకాల దేశాల నుంచి ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రూపకల్పన జరుగుతుంది తప్ప కేవలం బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు మాత్రమే కాదు హిందువులారా. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో ఉండి మన రొమ్ము పాలు దాగి మనల్నే గుద్దుతున్నటువంటి పరిస్థితులని ఈరోజు తల్లి రొమ్ము గుద్దేటటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారంటే ఖచ్చితంగా మనము కంట కనిపెట్టాల్సిందే. దీని ర్యాలీ తీస్తూ ఉన్నాము. ఇది బంగ్లాదేశ్లో జరిగిన దాడులకు, అక్కడ ఉన్నటువంటి దాస్తికాలు ఏవైతే జరిగినాయో, అఘాయిత్యాలు ఏవైతే జరిగినాయో, అమానవీయ ఘటనలు ఏవైతే జరిగినాయో, అంటే దారుణంగా రేపులు చేసి మరి అన్యాయంగా చంపి మరి. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది మన నుంచే. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి
బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది. ఆ స్వాతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్లో ఈరోజు కేవలం వాళ్ళు ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలా మనం అందరు శాంతి కోరుకుంటున్నాం. అదేలే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి అంటే ఖచ్చితంగా కూడా మనోళ్ళని టార్గెట్ చేసి మరి దాడి చేయడం అనేది చాలా అమానవీయం. కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని మన హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన తాండూరులో కూడా అందరూ ఏకమై కూడా మనం ర్యాలీ తీయడం జరిగింది, వాళ్ళకి సంఘీభావం ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఏకమైనరు. ఖచ్చితంగా కూడా ఎవరిపైన ఏం చేసినా కూడా మనమంతా ఒకటే నిరూపించడానికే ఈ ర్యాలీ చూపిస్తూ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా మనము వాస్తవంగా మనం ధర్మం కోసం అందరి మంచి కోసం మనం సర్వేజన సుఖినోభవంతో మనం అంటాం. కానీ మన ప్రాణాలే పోతే మనం ఏం చేయాలి? లాస్ట్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంఘీభావంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా ఇందులోపై దాడులు జరగకుండా ఎక్కడ కూడా ఇవి జరగకుండా కూడా మనం ఐక్యత చూపిస్తూ ఉన్నాం. ఈ ఐక్యత ఇలా కూడా ఖచ్చితంగా కొనసాగాలని చెప్పి మనం హిందూ ఐక్య వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శనివారం కామారెడ్డిలో జరుగుతున్న సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే కార్యక్రమానికి తాండూర్ పట్టణానికి చెందిన బస్వరాజ్ తదితరులు పాల్గొనడానికి బయలుదేరారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ను, హిందూ కుటుంబాలను, హిందూ గుళ్లను విపరీతంగా ధ్వంసం చేస్తున్నారు. హిందూ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు. రకరకాలుగా ఇబ్బంది చేస్తున్నారు బంగ్లాదేశ్ యొక్క ముష్కరులు. బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసమను ఇంకో దాని కొరకను అక్కడ ఉండి బంగ్లాదేశ్కు కాపాడి బంగ్లాదేశ్కు రాజ్యం వచ్చినాక అక్కడ వచ్చే రిజర్వేషన్ అనే ఒక చిన్న గొడవ, అది సంబంధం లేని ఇష్యూ. అక్కడ ఉన్న హిందువులను మాత్రం ఊచకోతకు వస్తున్నారు. దీనికి అందరూ ప్రతి ఒక్క హిందువు మనం సపోర్ట్గా ఉండి ఆ యొక్క బంగ్లాదేశంలో ఉన్న హిందువులను అందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సేవ్ బంగ్లాదేశ్ యొక్క హిందూ అందరం కలిసి, మనం భారతదేశం కాదు విశ్వవ్యాప్తంలో ఉన్న హిందువులందరూ కలిసి మనం బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సేవ్ బంగ్లాదేశ్ హిందూ. జై శ్రీరామ్. ఈరోజు మేము కామారెడ్డిలో మీటింగ్ జరుగుతున్నాము. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళ హిందువుల గురించి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అక్కడ మనం హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే ఎంతైనా ఉంది. కాబట్టి హిందువులను సేవ్ చేయడానికి జై శ్రీరామ్. సేవ్ హిందూస్, సేవ్ బంగ్లాదేశ్. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ పాతకుంటలో గల సర్వే నంబర్ 142లో ఉన్న భూమి విషయంలో తమ హద్దులను చెరిపేసి కాంపౌండ్ వాల్ ను ధ్వంసం చేసినందుకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త శ్రీనివాచారిపై కౌన్సిలర్ విజయరంగారావు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇదే విషయంలో నేటి శనివారం మంకాళ నరేందర్ ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ రంగారావు వారి కూతురు సింధుపై 0 FIR నమోదు అయ్యిందని తెలిసింది. ఈ విషయంలో ఇటీవలే DSP బాలకృష్ణారెడ్డి ఇలాంటి గొడవలు కాకుండా ఇరువురిని పిలిపించి జిల్లా సర్వేయర్ సర్వే చేసేంత వరకు ఆ ప్రాంతంలో ఎవరు జోక్యం చేసుకోరాదని సూచించినా ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అదే ఇలా కరెక్ట్ పెట్టండి బాబు. అంజద్ భాయ్, ముజీబ్ భాయ్, ఇట్లా మొత్తం లోపలికి వచ్చింది చూడాలి. మనకు 142 లోపలికి వచ్చింది. ఎన్ని ఫీట్లు వచ్చిందండి అక్కడ? అక్కడ దాదాపు 30 ఫీట్ల వరకు వచ్చింది. అక్కడ కూడా పెట్టేసినాము. ఆ రోజు సీనన్న కూడా సర్వే చేసినప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ఇదంతా పెట్టేటప్పుడు అక్కడక్కడనే పెట్టుకోమని చెప్పిండే. అయితే మేడం 3-4 days 1 week ఆగి మొత్తం ప్లేట్లు వేసేసింది మొత్తం అంతా. ఇక మేము డివిజనల్ సర్వే పెట్టుకుంటే మాకు లోపల దానికి వచ్చింది. ఈ రోజు అంతా మేము కడిలు పెట్టేసుకుంటాం. మా ప్లేస్కి మేము పంచనామా కాపీ ఇచ్చేసాము. 1 ఎకరం ఉందన్న? ఎంత ఉంది? ఇది మాది 1 acre. 142 సర్వే నంబరు 1 acre మనది. ఈ సర్వే చేసి పెడుతున్నాం. బాగా ఆడియో సంతకాలతో చేస్తున్నాం. ఈ సర్వే చేయించినాము.
తీపిచ్చి దాంతో సంతకాలతో ఆడియో సంతకాలతో లీగల్గా వచ్చినాం మనం. మేడం లాగా దౌర్జన్యంగా 100 మంది నల్గొండ వాళ్ళకు మరి ఎక్కడో పిలిపించి ఇక్కడ దౌర్జన్యంగా చేసింది మేడం. శ్రీనివాస్ రెడ్డి అనేది తొలగొచ్చి మళ్ళీ ఇలా ప్రెషర్ వేయించిండ్రు. పొద్దుంటే గిట్టంగా ఆ ప్లేట్ పెట్టిపోయిండ్రు. యాక్చువల్గా వాళ్ళకు శ్రీహరిని ఆ రోజు చూపించిండు అక్కడ ల్యాండ్ వస్తుందని, మళ్ళీ ఆ శ్రీహరి వచ్చి ఈడ వస్తుందని చూపించిండు. అంటే మేనేజ్ చేసుకుని వచ్చిండ్రు వాళ్ళకు. ఆయన మొత్తం ఇల్లీగల్ పని చేసి పోయింది శ్రీహరి. ఇప్పుడు కరెక్ట్గా మేము వచ్చినాము. దీనికి ఆమెకు మేము ఒక టీచర్, మేము గురువు అని అనుకుంటున్నాం. ఆమె ఆపితే బాగా ఉండదు. ఇలా రౌడీజం ఆమెకు నచ్చది. మేము ఆయన ఏం చెప్తున్నామంటే డిస్టర్బ్ చేయకుండా ఆమె ల్యాండ్ వేయడం అనేది అక్కడ అవతల ఉంటుంది, అది చూసుకుంటే బాగుంటుంది ఇక్కడ రాకుండా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.